చేరి వచ్చిన సంఘస్థులకు, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులందరికీ కూడా సంఘ కాపరి గారికి క్రీస్తు నామంలో వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన పరిశుద్ధ ఆదివారం కనుక మనం అందరం చేరి దేవుని ఆరాధిస్తున్నాం, మంచిది. అయితే మన కార్యక్రమంలోనికి వెళ్దాం. ముఖ్యంగా మన మధ్యలో ఉన్నటువంటి అయ్యగారు ఐజాక్ గారు ప్రార్థనతో నడిపిస్తే మనం కార్యక్రమంలోకి వెళ్దాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి మిగిలి ప్రేమ గల మా తండ్రి, ప్రభువా, గడిచిన రాత్రంతా మమ్మల్ని మీరు సురక్షితంగా సజీవంగా కాచి కాపాని గొప్ప దేవుడు నా ప్రభా. మమ్మల్ని బెంగళూరు ప్రాంతం నుండి నా ప్రభా యొక్క నర్వల విలేజ్లో ప్రభా మమ్మల్ని సురక్షితంగా మీరు ప్రవేశింపజేసిన మీరు స్తోత్రం నా ప్రభా, స్తోత్రం నా ప్రభా. యొక్క రెండో మాసం నా ప్రభా, 6వ దినం నా ప్రభా, ఈ యొక్క ఆరాధన మందిరంలో నా ప్రభా మమ్మల్ని ప్రవేశింపడం చేసిన మీరు స్తోత్రం పొందిన నా ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సంఘ కమిటీని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. యొక్క నర్వల సంఘం ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబం మీద నా ప్రభా నీకు పరిశుద్ధాత్మ పంపించండి, సాయం చేయండి నా ప్రభా. అలాగే నా ప్రభా సంఘ కాపుని కూడా మీరు దీవించండి, ఆయన కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. యొక్క సంఘం నా ప్రభా ఆయన బహుగా ఫలించడానికి సహాయం చేయండి నా ప్రభా. ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డ మీద నా ప్రభా నీకు పరిశుద్ధాత్మ పంపించి సాయం చేయగలని మా ప్రభువైన క్రీస్తు ప్రభువు నామమున తండ్రి, ఆమేన్.
అందరం లేచి నిలిచినట్లయితే కీర్తన గ్రంథంలోని 50వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మన మధ్యలో ఉన్నటువంటి ఈ తిరిష ఉత్తర ప్రత్యుత్తరములుగా చదివి వినిపిస్తుంది. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనముగా నుండును. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రపంచ వాయువును విలచుచున్నది. దేవుడే తన న్యాయకర్త అయినాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. దేవునికి స్తుతిగానం చేయుము. మహోన్నతునికి నీ మొక్కు బలులను చెల్లించుము. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించి చదవను. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. దేవుని మరచువారులారా, దీని యోచించుకొనుడి. లేని యెడల నేను నిన్ను చీల్చివేయుదునని తప్పించువాడెవడని లేకపోవు. ప్రత్యుత్తరములుగా చదివినటువంటి సహోదరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాం. మన మధ్యలో ప్రత్యేక కీర్తన ఇలాంటి సుమతి పాడు వినిపించాలని మనం చేస్తున్నాం. నీవే
లాజర్ గారిని ప్రత్యేకమైన పాడి పంపించారు. అయ్యగారికి అప్పచెప్తున్నా మనం వాక్య పరిచయంలోకి. సరే, మన మధ్యలో అయ్యగారికి ఈ సమయాన్ని అప్పగించుతున్నాం. అయ్యగారు సంపూర్ణంగా తన సమయాన్ని వినియోగించుకోవాలని మనం చేస్తున్నాం. దేవుడి నామమునకు వందనాలు. మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి చక్కని సమయానికి వచ్చున్నాం. సమయం కూడా మరి 10 గంటల కాలం ఉంది. 9:55 కావస్తుంది. మరి బల్లారాధన కార్యక్రమం ఉంది కాబట్టి బల్లారాధన అనంతరము పరిశుద్ధ వివాహం కూడా ఉంది కాబట్టి మరి దయచేసి ఇంకా రాగా వెనకబడిన వారు ఎవరైనా ఉంటే దయచేసి రావాలని మనం చేస్తున్నాను. మరి మన మధ్యలో దేవదాసులు, ఆత్మీయ స్నేహితులు, బంధువులు, మరి మన మధ్యలో మాకు దైవజనులు మరి ఎంతవరకు శారణ గారు ఉన్నారు. మరి అయ్యగారిని దైవ సందేశం వినిపించాలని మనం చేస్తున్నాము. అర్ధగంట అయ్యగారు వాక్యం చెప్తారు. దయచేసి అందరూ శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. దైవ సందేశం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన వినిపించండి. ఎవరు కూడా మౌనంగా ఉండదండి. మహోన్నతుడు అయిన మా తండ్రి, అద్వితీయుడా, ఆది సంభూతుడా, సర్వశక్తియు మహిమ కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతి యెహోవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, మీకు వందనాలు. అయ్యా మా తండ్రి, ఆదివారం పరిశుద్ధ ఆదివారం ఆరాధన ఆతది నాయన ఈ కార్యక్రమం పెంచుటగా నా ప్రభా, మమ్మల్ని అందరినీ నా తండ్రి నా ప్రభా ఆత్మీయంగా సిద్ధపాటు చేయమని పెడుతున్నాం. దైవజనులు విత్తబోతున్నాను నా ప్రభా. మీరు అయ్యా నా తండ్రి మీరు మాట్లాడమని, దైవజనుల ద్వారా మీరు మాట్లాడండి నా ప్రభా. మా మాటలుగా మీ మాటలుగా వినిపించమని అయ్యా దైవదాసుని మీరు మరుగుపరిచి ఆత్మాభిషేకముతో నింపి ఈ ఆత్మవర్షము కుమ్మరింపజేసి దైవజనులు మీరు ఆశీర్వదించమని దీవించమని నజరేయుడైన యేసును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అయ్యగారికి సమయం అప్పగిస్తున్నాం. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. దేవుడి పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగాక. దేవుడు మనతో మాట్లాడాలని ఉన్నారు. మనమందరం శ్రద్ధ కలిగి చెబుతున్నవారు వినున్నట్లు దేవుడి వాక్యం వినుట ద్వారా దేవుడి ఆశీర్వాదములు మెండుగా పొందుకుంటాం. పిల్లరా, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు మనతో ఇలా మాట్లాడమని ఉన్నారు. పిల్లరా, సకల యుగములలో రాజుల నుండి సకల యుగములలో రాజులు ఉన్నారన్న దేవుడు. పిల్లరా, మనము జీవించే యుగము మన తల్లిదండ్రులను చూసి ఉంటాము, వారి తల్లిదండ్రులను చూసి ఉంటాం. ఆ తదుపరి మన యుగంలో మనం జీవిస్తున్నాం. మన యుగము తదుపరి మన పిల్లల యుగము. ఒక్కొక్క యుగము ఒక్కొక్క కాలంలో మనము జీవించుతున్నాము కనుక దేవుడు సర్వ యుగములకు రాజులు ఉన్నారట. పిల్లారా, హల్లెలూయా. దేవుణ్ణి మనము గుర్తెరిగిన ఎడల మనము భాగ్యవంతులు. పిల్లారా, ప్రతి మనుషునిలో దేవుడు నివాసం ఉంటున్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుడు తన ఆత్మలో మనము నింపి వెలిగించడం ద్వారా మనము జీవించుతున్నాం. పిల్లారా, అది ప్రతి మనుషులు గుర్తెరగాలని దేవుడు ఆశించుతున్నాడు. ఒకవేళ నా యుగంలో నేను దేవుని గుర్తెరగని ఎడలా అంటే ఈ
శరీరంలో నేను ఉన్నప్పుడే నేను దేవుని గుర్తెరగని ఎడలా, దేవుడికి ఇష్టడుగా నన్ను మార్చుకోనని ఎడలా, నా ఇష్టానుసారంగా లోకానుసారంగా నేను పాపుగా జీవించి నశించిన ఎడలా నా యుగము శిక్షింపబడుతుంది పిల్లారా. నా యుగమే కాదు, నా పిల్లల యుగము కూడా శిక్షింపబడుతుంది. అంటే దేవుడు ఎన్ని తరాలు శపిస్తాడట? 2-3 తరాలు శపిస్తాడట పిల్లారా. ఆ శాపము నా మీద, నా పిల్లల మీద నిలుచుంటుంది పిల్లారా. అయితే నా కాలమందు, నేను జీవించు కాలమందు నేను దేవుని గుర్తెరిగి దేవునికి ఇష్టానుసారంగా, దేవునికి చిత్తానుసారంగా జీవించిన ఎడలా నా యుగము దీవింపబడుతుంది. నా పిల్లల పిల్లలు ఎన్ని తరాల వరకంట? 1000 తరముల వరకు దేవుడి చేత ఆశీర్వదింపబడుతుందంట పిల్లారా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు సర్వ యుగములో రాజై ఉన్నాడు. ఆయన రాజ్యము ఏలుచున్నాడు పిల్లారా. ఆయన పరిపాలనలో మనం జీవించుచున్నాము. ఆయన యొక్క సింహాసనము ఆకాశం యందు వేయబడి ఉన్నది. భూమి ఆయన యొక్క పాదపీఠమై ఉంటున్నది ప్రియులారా. ఆయన పాద సన్నిధానంలో మనము జీవించుచున్నాము. ఆయన ఎటువంటి వాడంట? అక్షయుడును అదృశ్యుడును. అక్షయుడంటే ఆయన కానరాని దేవుడు, మనకు కనిపించేవాడు కాదు. అయితే ఆయన సర్వయుగంలో రాజు ఉన్నాడు. ఆయన అక్షయుడు ఉన్నాడట పిల్లారా. ఆయన అద్వితీయుడై ఉన్నాడట పిల్లారా. ఆ అద్వితీయుడైన దేవునికి ఘనతయు మహిమయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. ఆమేన్. చదవండి ఆ 17వ వచనము. సకల యుగములలో రాజయి ఉండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరి నామములు ఉంటుంది కదా. ఆమేన్. అవును ప్రియులారా, సకల యుగంలో రాజు అయిన దేవుడు ఆయన అక్షయుడు అద్వితీయుడునై ఉన్నాడు ప్రియులారా. అదే 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము మనం చూసినట్లయితే, నీతిమంతుడును 1 తిమోతి 6 శ్రీమంతుడును ఆయన శ్రీమంతుడు ప్రియులారా. అంటే పూజనీయుడు ఆయన. అద్వితీయుడునకు సర్వాధిపతి యుద్ధ కాలంలో యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉంటూ సమీపింపరాని తేజస్సును ఆయన మాత్రమే దర్శించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులను ఎవరునూ ఆయనను చూడలేదు, ఎవరునూ చూడలేరు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. ఈ 2 వచనాలు ఆఖరిలో ఆమేన్ ఆమేన్ పలుకుతున్నాయి ప్రియులారా. ఆమేన్ అనగా అలాగే జరుగునుగాక. మన దేవుడు శ్రీమంతుడై ఉంటున్నాడు, అద్వితీయుడై ఉంటున్నాడు. అంటే ఒకే ఒక దేవుడై ఉంటున్నాడు. సర్వయుగములలో ఆయన రాజు ఉంటున్నాడు. ఆయన సర్వాధిపతి ఉంటున్నాడు. ఇంకను ఆయన ఏ విధంగా ఉంటున్నాడంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడంట. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే జీవించుతున్నారు. అంటే ఆయన మరణము లేని వాడై ఉన్నాడు ప్రియులారా.
అయితే ఆయన మాత్రమే సమీపరాలు తేజస్సులో జీవిస్తున్నప్పుడు దేవుని ఎదుట అనేక దూతలు దివారాత్రులు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన్ను గణపరుస్తున్నారు ప్రియులారా. అయినప్పటికీ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నారంట ప్రియులారా. దేవుడు ఒక్కడే సమీపింపరాని తేజస్సులో జీవించేవాడు. అంటే దేవుని వద్దకి ఎవరును వెళ్ళలేరు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? వెలుగు ఉన్నాడు. ఆ వెలుగు సమీపింపరాని తేజస్సు అంట ప్రియులారా. అటువంటి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరుడై ఉన్నాడు ప్రియులారా. అయితే దేవుణ్ణి చూచు సమయము దేవతలు కూడా తటస్థిస్తుందని చెప్పి బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నాయి. ఎక్కడ సెలవిస్తున్నాయి తెలుసా? ఒక సమయం వచ్చినప్పుడు దేవతలందరూ వెళ్ళి దేవుడి ఎదుట నిలుచుటకు వెళ్ళి నిలబడతారట పిల్లారా. ఈ దేవతలందరూ దేవుడి శరీరానికి నిలుచున్నప్పుడు అపవాది కూడా దేవుడి శరీరానికి వెళ్ళి నిలుచున్నట్లు మనం ఒక చోటు చూస్తాం. ఏ గ్రంథంలో ఉన్నది? యోగు మొదటి అధ్యాయము కదా. యోగు మొదటి అధ్యాయం రాయబడి ఉంటుంది. దేవదూతలందరికీ దేవుడి ఎదుట వెళ్ళి నిలబడ్డకు ఒక సమయం తటస్థించినప్పుడు ఆ దేవదూతలతో పాటు సాతానుడు అపవాది కూడా వెళ్ళి దేవుని ఎదుట నిలుచుచున్నారు ప్రియులారా. కనుక దేవుని సన్నిధానానికి ఎప్పుడు వీళ్ళు వెళ్తారంటే వాళ్ళకని ఒక సమయము ఇవ్వబడుతుంది. అప్పుడే వారు దేవుని సన్నిధానానికి వెళ్ళి నిలబడగలరు ప్రియులారా. అయితే దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉంటున్నాడు. ఆయన మాత్రమే అక్కడ అమరుడై ఉంటున్నారు. ఆయన సర్వ యుగములలో రాజై ఉంటున్నారు. ఆయన సమస్త యుగములలో మనలను సృష్టిస్తూ మనలను పోషించేవారు ఉంటున్నారు పిల్లల. అటువంటి దేవుడు పరలోకమునందు ఏ విధంగా ఉన్నాడంటే తన సింహాసనంలో ఆసీనుడై ఉండి తన కుడి చేతిలో 7 ముద్రలు వేయబడిన గ్రంథం ఉన్నట్లు మనము చూస్తాము పిల్లల. ప్రకటన 5వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఏ విధంగా రాయబడి ఉంటుందంటే దేవుని సింహాసనంలో దేవుడు కూర్చుంటుండి ఆయన చేతిలో ఒక గ్రంథం ఉంచుకున్నట్లు మనకి అక్కడ తెలపడుతుంది. అంటే ఒక బలిష్ఠుడైన దేవదూత పరలోకం నుంచి బిగ్గరగా కేక వేసి ఇలాగా పలుకుచున్నాడు. ఏమనంటే మరియు ప్రకటన 5వ అధ్యాయము మొదటి నుంచి మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేయబడిన ఒక గ్రంథము సింహాసనంలో ఆసీనుడై ఉన్న వాని కుడి చేతిలో చూచితిని. మరియు దాని ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దూత బిగ్గరగా ప్రకటించుతుండగా చూచితిని. చూడండి పిల్లరా, బలిష్ఠుడైన ఒక దేవదూత అంటే ఆ పరలోకంలో మంచి శక్తి గలవా అంటే మంచి బలాఢ్యుడైన ఒక దేవదూత అంట. ఆ దేవదూత ఏమని ప్రకటించుతున్నాడంటే దేవుని చేతిలో 7 ముద్రలు వెలుగులో లోపల వేయబడిన ఒక గ్రంథము ఆయన కుడి చేతిలో ఉండటం చూస్తున్నాను. ఆ గ్రంథమును తీసుకొని ఆ ముద్రలను విప్పుటకు ఎవడైనా యోగ్యుడు ఉన్నాడా అని ఆ యొక్క దేవదూత ప్రకటన చేయించున్నాడు ప్రియులారా. అలా ఆయన ప్రకటన చేయొచ్చు. ఆయన ఏ విధంగా ప్రకటిస్తున్నాడంటే బిగ్గరగా ప్రకటిస్తున్నాడు ప్రియులారా.
అంటే ఆయన బలాఢ్యుడు కదా, ఆయన బలమును బట్టి ఆయన అధికముగా తాను ఖ్యాత వేసి పలుకుచున్నాడు ప్రియులారా. ఆ గ్రంథమును ఆయన ఎవరైనా విప్పగలవారు ఉన్నారని అడుగుతున్నప్పుడు, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ ముద్రలను విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను. చూడండి ప్రియులారా, దేవుని చేతిలో ఉండే ఆ గ్రంథాన్ని చూచుటకు కానీ విప్పుటకు కానీ ఎవరికి శక్తి లేకపోయిందంట ప్రియులారా. శక్తి లేదంట. అటువంటి శక్తిమంతుడు కనిపించలేదంట ప్రియులారా. ఎందువలనగా మన దేవుడు అక్షయుడు, మన దేవుడు అదృశ్యుడు, మన దేవుడు అద్వితీయుడు. ఆయనని ఏ మనుషులను చూడలేదు, చూడబోడు. ఆయన స్వరమును వినడు, వినలేడు. ఆయన అటువంటి భయంకరుడైన దేవుడుగా ఉంటున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివాసము చేయవాడై ఉంటున్నాడు. ఆయన యొద్దకి వెళ్ళాలన్నా ఆయన యొక్క సమయాన్ని ఉంచి ఉన్నాడు ప్రియులారా. ఆ సమయమును బట్టి దేవదూతలు కూడా ఆయన యొద్దకి వెళ్ళనై ఉంటున్నారు. కనుక ఈ యొక్క బలిష్ఠుడైన దేవదూత అలా ప్రకటించినప్పుడు పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథమును తీసుకొని విప్పుటకును చూచుటకును ఎవరికి శక్తి లేకుండా పోయినంత ప్రియులారా. ఎవరికి శక్తి లేకపోయినందువల్ల ఆ దూత ఏం చేస్తున్నాడంటే, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా, చూడండి, బహుగా దుఃఖించి దుఃఖించి ఏడుస్తున్నాడంట ప్రియులారా. ఆ గ్రంథాన్ని తీసుకున్నటకును ఆ ముద్రను నింపుటకును చదువుటకును యోగుడు లేనందువల్ల, శక్తిమంతుడు లేనందువల్ల ఆ దేవదూత బహుగా దుఃఖించి ఏడుస్తూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకు బట్టి అనగా, యెహోవా దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు. ఆయన నామాన్ని స్తుతించువారు ఎలా స్తుతిస్తారంటే, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని యెహోవా నామాన్ని స్తుతించుదురు ప్రియులారా. దేవదూతలు రాత్రింబగళ్ళు దివారాత్రులు యెహోవా నామాన్ని స్తుతించుచుంటున్నారంట ప్రియులారా. కనుకే దేవుని నామాన్ని స్తుతించువారు పరిశుద్ధులై ఉండాలి. దేవుని నామాన్ని మహింపరచువారు నీతిమంతులై ఉండాలి. దేవుని నామాన్ని మహింపరచాలంటే దానికి ఒక యోగ్యత ఉండాలి ప్రియులారా. కనుక అటువంటి యోగ్యుడు, అటువంటి బలిష్ఠుడు పరలోకముందు గాని భూమి మీద గాని భూమి కింద గాని కనపడనందువల్ల ఆ దేవదూత ఏం చేస్తున్నాడంటే బహుగా దుఃఖించి ఏడుస్తున్నాడు ప్రియులారా. ఎందువల్ల దేవుని సన్నిధానంలోనికి పోలేక, దేవుని యొక్క ఆ గ్రంథాన్ని తీసుకోలేక వారు ఉన్నారంటే, దేవుడు నియమించిన శక్తిమంతుడు ఉండాలి ప్రియులారా. దేవుడు ఏర్పరచుకున్న గనుడు ఉండాలి ప్రియులారా. దేవుణ్ణి సన్నిధానం అన్నా, దేవుణ్ణి ఆరాధించాలన్నా, దేవుణ్ణి మహిమపరచాలన్నా దానికి ఒక యోగ్యత ఉంటున్నది ప్రియులారా. అయితే మానవుని బట్టి చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూసినట్లయితే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ త్రొప్పి ఏకముగా పనికి మాలిన వారైది, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుగా తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది,
వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటయు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. మనుషులది కనుక మనుషులు ఆది యందే పాపము చేసినందువల్ల, దేవుని యొక్క ఆజ్ఞలు తిరస్కరించినందువల్ల వారు పాపములోను శాపములోను నాశనములను జీవించువారని అంటున్నారు ప్రియులారా. ఇటువంటి మనుషులలో ఎవరన్నా దేవుని ఎదుట నిలవగలరా? ఎవరు నిలవలేరు ప్రియులారా. ఎందువల్లనగా దేవుడు రాజు ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు, ఆయన సమీపింపరాని తేజస్సులో ఉంటున్నాడు. పరలోకమునందు ఆయన తన సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నారు ప్రియులారా. కనుక అటువంటి దేవుని సన్నిధానంలో ఆయన చేతిలో ఉన్న ఆ గ్రంథమును చూచుటకును విప్పుటకును ఎవరికి యోగ్యత లేకుండా పోయినది ప్రియులారా. అయితే దేవుడు మోషేకి ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు నేను అబ్రహాము దేవుడిని చెప్పుచున్నాడు, ఈసాకు దేవుడిని చెప్పుచున్నాడు, నేను యాకోబు దేవుడిని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. మోషే దేవుని ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు ప్రియులారా. కనుకే మోషే ఆ ధర్మశాస్త్రమును దేవుడు మోషేకి ఇచ్చాడు. అలాగనే యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు ఈ భూమి మీద పంపించినప్పుడు యోహానైతే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చుండు దేవుని గొర్రెపిల్లని పలుకుచున్నారు ప్రియులారా. ఆకాశము తెరవబడుటయు దేవుడు ఈయన నా ప్రియుడైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు ప్రియులారా. దేవుని పిల్లల యందే దేవుడు ఆనందించువాడై ఉంటున్నాడు పిల్లారా. కీడు చేయు వారిని చూచి ఆనందించే దేవుడు మన దేవుడు కాదు ప్రియులారా. కనుక దేవుని పిల్లలు, దేవునికి ప్రియులైన వారు ఎటువంటి వారై ఉంటారంటే పరిశుద్ధులై ఉంటారు ప్రియులారా, నీతిమంతులై ఉంటారు, యథార్థవంతులై ఉంటారు. యేసుక్రీస్తు వారి గురించి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే ఆ యేసుక్రీస్తు వారి గురించి చక్కగా అలా లెక్కింపబడి ఉంటుంది పిల్లారా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. యేసుక్రీస్తు ఎవరి స్వరూపమంట? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకొనక, చూడండి, దేవునితో సమానుడంత యేసుక్రీస్తు వారు. అయితే దేవునితో సమానంగా ఉండేది నాకు మంచిది అని చెప్పి దాన్ని విడిచిపెట్టకుండా ఆయన దేవునితో సమానుడుగా దేవుని సన్నిధానములో ఆయన ఉండులాగా ఉండలేదు ప్రియులారా. దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో రక్షించుటకు నిన్ను పంపదలుచుకుంటున్నాను నా కుమారుడా, నీ వెళ్ళుదువా అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు, తండ్రి నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తానయ్యా, నేను వెళ్ళుదునని చెప్పారు పిల్లారా. సర్వ యుగములలో రాజు ఉన్న దేవుని కుమారుడు రాజే కదా. రాజకుమారుడు ఏమవుతాడు పిల్లారా? రాజకుమారుడు రాజు అవుతాడు. కనుక అటువంటి దేవుని కుమారుడు దేవునితో సమానుడుగా ఉండి అది మంచిది, దాన్ని విడిచిపెట్టకూడదని అని అనుకోకుండా ఏం చేశాడంటే మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారము
లోకమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. యేసుక్రీస్తు వారు ఎలాగ తగ్గించుకున్నాడంటే తనను తానే తగ్గించుకున్నాడు. ప్రియులారా, మనము మనలను తగ్గించుకునగలమా? మన తల్లిదండ్రుల ఎదుట మనల్ని తగ్గించుకునగలమా? మన బిడ్డల ఎదుట మనం తగ్గించుకోగలమా? మన స్నేహితుల ఎదుట మనల్ని తగ్గించుకోగలమా? ఎవరి ఎదుట మనం తగ్గించుకోగలము? మనము తగ్గించుకోలేదు ప్రియులారా. ఏమంటే ఈ శరీరము అటువంటి శరీరము కనుక ఈ శరీరములో దాన్ని తాను యేసుక్రీస్తు వారు తగ్గించుకున్నాడు. ఎవరి ఎదుట తగ్గించుకున్నాడంటే దేవుని ఎదుట తను తగ్గించుకున్నాడు. మనము కూడా మనల్ని దేవుని ఎదుట తగ్గించుకున్న ఎడలా మనం ఏం చేస్తామంటే మన తల్లిదండ్రుల ఎదుట మనం తగ్గించుకుంటాము, మన స్నేహితుల ఎదుట మనం తగ్గించుకుంటాము, మన పిల్లల ఎదుట మనం తగ్గించుకుంటాము. ఎందుకు యేసుక్రీస్తు తను తాను తగ్గించుకునేటంటే ఎవరు తను తాను తగ్గించుకున్నదో వారు హెచ్చింపబడని చెప్పారు. ప్రియులారా, అనేక చోట్ల పలికి ఉన్నారు యేసుక్రీస్తు వారు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. కనుక తనను యేసుక్రీస్తు వారు ఎంతగా తగ్గించుకున్నాడంటే దాసుని స్వరూపమును ధరించుకున్నంతగా తగ్గించుకున్నాడు. ప్రియులారా, దేవుడు మనకు దాసుని స్వరూపమును ధరింప చేయలేదు. మన ఇష్టానికి మనల్ని విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? దేవుని కొరకు జీవించటకు నువ్వు ఇష్టపడిన ఎడలా నీవు దేవుని కొరకు జీవించవచ్చు. నేను నా శరీరానుసారంగా పాపములో జోడిస్తాను. ఎందువలనగా పాపం అనేది చాలా మనుషుని ఆకర్షిస్తుంది. ప్రియులారా, పాపము సులువుగా చిక్కున పెడుతుందంట. ప్రియులారా, అందుకే సులువున చిక్కున పెట్టు పాపము జోలికి వెళ్ళకూడని లేఖనం సెలవిస్తున్నది. పాపం అంటే చాలా తీయం ఉంటుంది. ప్రియులారా, చిన్న అబద్ధమే కదా అంటాం మనం. చిన్న అబద్ధం ఆడేస్తాం. అబద్ధమే కదా. పాపం పాపమే, అబద్ధమే. చిన్న చెడు ఆలోచనే కదా. మన కన్నును చూచి ఆ కంటి ద్వారా చెడు ఆలోచనలు మనం ఆలోచిస్తాం. ప్రియులారా, అది చిన్న ఆలోచనే కదా, దాంట్లో ఏమి తప్పు ఉందనుకుంటాం. కాబట్టి మనము నోటి మాటలో యథార్థత లేదు, మన కంటి చూపులో పరిశుద్ధత లేదు, మన నడకలో గాని మన మాటలో గాని మన చేతులలో గాని ఏమి లేదంటే యథార్థత, నీతి, న్యాయము, పరిశుద్ధత లేదు. ప్రియులారా, ఎందుకనగా ఆది అంటే మనము సాతానుకి దాసులమైపోయాం. ప్రియులారా, అంటే దేవుడు నీతికి, న్యాయానికి, పరిశుద్ధతకి మనల్ని పిలుస్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే మన ఇష్టానుసారంగా జీవించడం కొరకు మనము స్వతంత్రంగా ఉంటున్నాం. ప్రియులారా, అయితే అటువంటి స్వాతంత్ర్యము యేసుక్రీస్తు వారికి ఉండదు. ప్రియులారా, దేవునితో సమానుడిగా ఉన్నాడు. ఆయన తనకు కలిగి ఉన్న గొప్పతనాన్ని విడిచిపెట్టుట భాగ్యమని ఎంచుకోకుండా తనేం చేశాడంటే దాసుని స్వరూపంలో ధరించుకొని తను తాను వృత్తులుగా చేసుకొని శిలువ మరణము నొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ప్రియులారా, కనుకే యేసుక్రీస్తు వారి గురించి అదే ప్రకటనలో ఈ విధంగా దేవుడు సెలవించుచున్నాడు. ప్రకటనలో మనము ఆ 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన యొక్క దేవుని చేతులుండే గ్రంథమును విప్పుటకు గాని, చూచుటకు గాని, చదువుటకు గాని, ఆ యొక్క పర్వతమునందు గాని, భూమి మీద గాని, భూమి కింద గాని యోగుడు ఎవడును లేనందువల్ల ఆ బలిష్ఠైన దేవదూత ఏడుస్తున్నప్పుడు ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. చూడండి,
యేసుక్రీస్తు వారు ఏ విధంగా జయం పొందాడు, ఏ విధంగా జయం పొందాడు, ఎవరితో యుద్ధం చేశాడు? జయం పొందాలని యుద్ధం చేయాలి కదా. అబ్రాహాము రాజు కాదు కానీ అబ్రాహాము మంచి ఆస్తిపరుడిగా ఉండి తన ఇంట సుఖముగాను ఆరోగ్యంగాను క్షేమముగా ఉన్నాడు ప్రియులారా. అయితే సొదొమ గుమలో లోతుని 5 రాజులు చెరపట్టుకొని వెళ్ళిపోయారని తెలిసినప్పుడు అతను ఏం చేశాడంటే తన ఇంట ఉన్న 370 మందిని తీసుకొని అబ్రాహాము యుద్ధానికి వెళ్ళాడు ప్రియులారా. 5 రాజులతో యుద్ధం చేయాలంటే సామాన్యమైన విషయమా? అది రాజు కాదు, సామాన్యమైన మనుషులు. చూడండి ఎందువల్ల అతను ఆ విధంగా 5 రాజులతో యుద్ధం చేయని వెళ్ళాడంటే లోతు భార్యను పిల్లలను అందరూ ఆ రాజులు దోచుకొని పోయారు ప్రియులారా. కాబట్టి వారి మీదకి ఎందుకు ఈ అబ్రహాము యుద్ధానికి లేచాడంటే మేలైనది చేయలేనికి, అలా చేయని వానికి ఏం కలుగుతుంది? పాపము కలుగుతుంది. మేలైనది చేయలేనికి అబ్రహాము మేలు చేయువాడై ఉంటున్నాడు ప్రియులారా, దేవుడికి ఇష్టడుగా జీవించేవాడై ఉంటున్నాడు. అయితే అబ్రహాము 5 రాజులు తన యొక్క సహోదరుని కుమారుడైన లోతుని చెరపట్టిపోయినప్పుడు అతడు నేను రాజును కాదు కదా, నాకు సైన్యం లేదు కదా, నాకు ఈటిళ్ళు కత్తులు గుర్రాలు ఇవన్నీ యుద్ధ వీరులు వీరందరూ లేరు కదా అని చెప్పి ఆయన తలంచుకుంటూ ఏం చేశాడంటే యుద్ధము యెహోవాదని ఎరిగిన వాడై ఉండి తన ఇంటినున్న 380 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళి ఆ 5 రాజులను జయించి అతను వెనక్కి తిరిగి వచ్చుతున్నప్పుడు సాలేము రాజు ఎదురయ్యాడంట పిల్లారా. అతనికి వంతులలో 10వ వంతు అబ్రహాము ఇచ్చినట్లు మనము పాత నిబంధనలో చూస్తాము. అలాగా ఈ యేసుక్రీస్తు వారు మేలైనది చేయనిది, అలా చేయని అలా యేసుక్రీస్తు వారికి ఏం కలుగుతుంది? పాపం కలుగుతుంది ప్రియులారా. ఎందుకనగా రాజు తన వారిని రక్షించుకుంటాడు ప్రియులారా. కనుక దేవుడు తన వారిని రక్షించుకున్న కొరకు యేసుక్రీస్తు వారిని నియమించాడు. యేసుక్రీస్తు వారు తన వారిని రక్షించాలి. ఆయన రక్షించడం కొరకు ఎటువంటి యుద్ధాన్ని చేశాడంటే తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించుకున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను ప్రజలకు బయలుపరిచాడు ప్రియులారా. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే పాత నిబంధనని తీసి పక్కన పెట్టింది ప్రియులారా. పాత నిబంధనలో ఒక చెంపలు కొడితే మరొక చెంపలు కొట్టాలా, ఎవరైనా ఒకరిని చంపితే మళ్ళా అతను చంపాలా. వాళ్ళ మీద పెట్టిన దోషాలు ఎటువంటి అంటే మీలో ఎవరైనా పాపం చేస్తే అంటే వ్యభిచారం దొరికిన ఎడలా వ్యభిచారం ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపేసేయాలి. యేసుక్రీస్తు వారు దేవాలయంలో కూర్చొని దేవుని సువార్తను వారు ఖండించుతున్నప్పుడు అనేకులు ఏం చేశారంటే ఒక వ్యభిచారాన్ని పక్కకొచ్చారంట ప్రియులారా. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు రాళ్ళు చేతులు పట్టుకొని ఆ దేవాలయంలోనికే వచ్చేస్తున్నారు వారు. ఎందువలనగా యేసుక్రీస్తు వారిని పాపంలో పట్టాలి, యేసుక్రీస్తు వారి యొక్క నోటి మాటలో దోషములను చూపించాలి. కానీ యేసుక్రీస్తు వారిని వారు పట్టుటకు ఆ యొక్క వ్యభిచారాన్ని తీసుకొచ్చారు పిల్లారా. తీసుకొచ్చి యేసు ప్రభు వారు చెప్తున్నారు ఏమనంటే, ప్రభువా ఈమె వ్యభిచారంలో పట్టబడింది, ఇదిగో చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు మేము ఉన్నాము, అందరూ రాళ్ళ పట్టుకుని రెడీగా ఉన్నాము, నువ్వు ఏమని సెలవిస్తూ చెప్పండి. ఈమెన ధర్మశాస్త్రం ఏమో చెప్తుంది, మోషే గ్రంథము పాపము చేసిన వారు పట్టబడి నేనున్నా వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమని చెప్తున్నది. అప్పుడు ఆ పాపము వాళ్ళు విడిచిపెట్టి పోనంట ప్రియులారా.
అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? ఎవరు రక్షించడం కొరకు? ఎవరిని? పాపం తలెత్తి, ఒకవేళ అవును ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా, వ్యభిచారంలో పట్టబడి స్త్రీని చంపమని, చంపేయాలి అని చెప్పుంటే వాళ్ళందరూ యేసుక్రీస్తు వారు చూసి నవ్వతారా? నవ్వరా? నవ్వి యేసుక్రీస్తు మేలు చేసినా హేళన చేశారు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు దేవుని రాజ్య సువార్తను ప్రకటించిన ఈయన దయ్యమును బట్టి బోధిస్తున్నాడని పలికారు. ప్రియులారా, అవమానపరిచారు యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు వారు స్వస్థత పరిచినా అవమానపరిచారు. యేసుక్రీస్తు మేలు చేస్తూ వాళ్ళ మధ్య సంచరించాడని చెప్పి లేఖనం సెలవిస్తున్నారు. ప్రియులారా, అటువంటి మేలు చేసిన వారికి ఆ ప్రజలందరూ కీడు చేయ తలంచుచున్నారు. అంటే యేసుక్రీస్తు మాటలో పాపము పట్టాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఏమనుకుంటున్నారంటే ఏదో ఒక రకంగా అతన్ని పాపంలో పట్టాలంటే, మనుషులు ఎవరైతే ఎంత పెద్ద జ్ఞాని అయినా సరే, సొలొమోను ఎటువంటి జ్ఞాని అంట, దేవుని ఎదుటే జ్ఞానాన్ని పొందుకున్నవాడు సొలొమోను. అటువంటి జ్ఞాని ఏమైపోయాడు? పడిపోయాడు. కాబట్టి ఎటువంటి జ్ఞాని అయినా సరే, ఎటువంటి బలాఢ్యుడైనా సరే, లేదా ఎటువంటి పరిశుద్ధుడైనా సరే అధికముగా ఒత్తిడి చేయనప్పుడు పడిపోతుంది. ఈ శరీరంలో సహజమై ఉంటుంది. ప్రియులారా, అయితే యేసుక్రీస్తు వారిని అధికముగా వారు అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు అవును ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారం మీరు ఆమె రాళ్ళతో కొంత చంపమని అన్న వాళ్ళందరూ యేసుక్రీస్తు వారిని హేళన చేసి, నీవు పాపులను రక్షించడానికి వచ్చిందిరా, ఈ పాపిని ఎలా రక్షించలేకపోయావు అని ప్రశ్నిస్తారు. ప్రియులారా, ఈ పాపిని ఎలా రక్షించలేకపోయావు అని ప్రశ్నిస్తారు. అయితే యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడంటే, కన్నులెత్తి చూచి మీలో పాపము చేయని వాడు ఎవడు వాడు మొదట రాయేమని చెప్పారు. ప్రియులారా, అప్పుడు ఆ యొక్క చిన్న బిడ్డను మొదలుకొని వృద్ధుల వరకు వారి యొక్క పాపములు వారికి తేటగా కనిపిస్తున్నాయి. ప్రియులారా, అయ్యో నేను పాపిని అని చెప్పి చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ఆ రాళ్ళు అక్కడ పడేసి అందరూ వెళ్ళిపోయారు. ఆ యొక్క వ్యభిచారంలో పక్కన స్త్రీ మాత్రమే యేసు ప్రభు ఎదుట కూర్చొని ఉన్నది. యేసు ప్రభు వారు చాలా చోటు ఆగి ఆ తర్వాత ఆమె నన్ను చూచినప్పుడు ఆయన మాత్రమే ఉండుతో చూచి, అమ్మా నువ్వు తెచ్చిన వారు ఎక్కడ అని అడిగినప్పుడు, ప్రభువా అందరూ వెళ్ళిపోయారని చెప్పారు. యేసుక్రీస్తు వారు ఆమెతో ఏమని పలుకుతున్నారంటే, నేను నిన్ను శిక్షించడం లేదు. చూడండి ప్రియులారా, ఎంత దయగల ప్రభు మన ప్రభు. మన ప్రభు మనల్ని రక్షించడకే వచ్చాడు కానీ మనల్ని శిక్షించడకు, మనల్ని దండించడకు, మనల్ని నశింపజేయడకు రాలేదు. ప్రియులారా, ఎటువంటి పాపి అయినా సరే, ఎటువంటి నేరస్తులైనా సరే ఆయన నా యొక్కకు రండి, నేను మిమ్మును క్షమిస్తానని చెప్పుచున్నారు. ప్రియులారా, కనుక యేసుక్రీస్తు వారు ఆమె ఏమంటున్నారంటే, అమ్మా నేను నిన్ను దండించలేదు, క్షమిస్తున్నాను, ఇంకా పాపము చేయని చెప్పి ఆమెని వెళ్ళమని చెప్పారు. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ విధంగా పాపాన్ని, లోకాన్ని జయించారు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మేలైనది ఎరిగిన వారు కనుక అలా చేయకుండా పోలేదు. ఇబ్రాహీము మార్గంలో యేసుక్రీస్తు వారు తన శిష్యులతో పాటు వెళుచున్నప్పుడు, ఆ యొక్క ఇబ్రాహీ మార్గం వెళుచున్నప్పుడు ఆ గ్రామం నుంచి ఒక శవాన్ని తీసుకొని వస్తున్నారు. వెలుపులకి తీసుకొని చూస్తున్నప్పుడు అనేక జనము ఆ శవము మోసుకొని వెళుతున్నప్పుడు ఒక విధవరాలు అధికముగా దుఃఖించి ఆమె ఏడుస్తూ ఆ పాదులకు పోతున్నది. ప్రియులారా, అయితే యేసుక్రీస్తు వారు ఆ గ్రామం మీదకి వెలుటకు ప్రవేశిస్తున్నారు. ఆ గ్రామం నుంచి వెలుపులకు వస్తున్నది శవము. యేసుక్రీస్తు వారు ఆ శవాన్ని వారు తీసుకొని వెళ్ళట చూశాడు. చూసి ఆయన పాటికైనా ఆయన మార్గంలో వెళ్ళిపోలేదు. ప్రియులారా,
ఎందుకో వెళ్ళిపోలేదు తెలుసా? ఎందుకో తెలుసా? చెప్పండి ఏం తెలిస్తే. ఆమె యేసుక్రీస్తుని అడగలేదు, అయ్యా నా కుమారుని రక్షించండి. చనిపోయిన వాడిని ఎవరు బతికిస్తారు? బతికించమని ఆమె అడగలేదు. ఆమె ఏడుస్తూ వెళుతున్నది ఆ మార్గాన తన బిడ్డని బాధ పెట్టుకున్న వరకు. అంటే యేసుక్రీస్తు వారు ఆ మార్గమున వెళుచున్నాడు. ఎదురైనప్పుడు యేసుక్రీస్తు వారు దయగలవారు, ప్రియులారా, దయగలవారు. మనం ఆయన ఎదుట ఏడకపోయినా, మనము మనవారు ఏడ్చినా ఆయన మనలను కనికరించి దేవుడు ఎదుగుతున్నాడు. ప్రియులారా, మన కన్నీరు తుడిచేవాడు ఎదుగుతున్నాడు. మన ఎదుకు వచ్చేవాడు ఎదుగుతున్నాడు. కనుక ఆయన ఏం చేశాడంటే ఆ బాధ ఎదుకు వెళ్ళాడు. ప్రియులారా, ఆ శవం మీదకి వెళ్ళి ఆ బాధని ఆపమని చెప్పి ఆ బిడ్డను లేపాడు. చిన్నవాడ లేవుని. ఆ బిడ్డ లేచింది. దిక్కున లేచిన వెంటనే ఆ యొక్క తల్లి విధవరాలంట. ప్రియులారా, ఆమె విధవరాలు. ఆమెకి ఒకే ఒక కుమారుడు. ఇంకా ఆమెకి శక్తి ఏది లేదు. ఆ బిడ్డ ఆమెకి లోకము. కనుక ఆ ఒక్క కుమారుని పోగొట్టుకున్న వల్ల ఆ తల్లి అంత దుఃఖముతో ఆమె, అంటే యేసుక్రీస్తు కూడా తన సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఎలా ప్రలాపించి ఏడ్చాడంటే మరణమునంతగా ఆయన దుఃఖపడ్డాడంట. ప్రియులారా, ఆయన చెమట్లు రక్త బిందువులుగా మార్చబడ్డాయంట. ప్రియులారా, కాబట్టి మన దుఃఖం ఆయన ఎరుగును. ఎందుకు జరుగును? మన పాపాన్ని తన మీద మోపుకున్నాడు. ప్రియులారా, మన శాపాన్ని తన మీద మోపుకున్నాడు. ప్రియులారా, కనుకే మన యొక్క భారం ఆయన ఎరుగును, మన హృదయాన్ని ఆయన ఎరుగును, మన కష్టాన్ని, మన శ్రమలను ఆయన ఎరుగును. కనుక ఆయన ఏం చేశారంటే ఆ బాధని ఆపమని చెప్పి ఆ యొక్క బిడ్డని లేపి, అంటే మరణించిన బిడ్డని లేపి తన తల్లి చేతిలో పెట్టాడు. ప్రియులారా, అప్పుడు ఆ తల్లి ఎంత ఆనందించుంటుంది, ఎంత సంతోషించుంటుంది. కనుక యేసుక్రీస్తు వారు మేలు చేయవారై ఉంటున్నారు. ప్రియులారా, అలాగా పాపములు చేయించిన వారై ఉంటున్నారు. అలాగా యేసుక్రీస్తు వారి చూపులో పాపం లేదు, యేసుక్రీస్తు వారి నోటి మాటలో పాపం లేదు, యేసుక్రీస్తు వారి నడకలో పాపం లేదు. యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నానంటే, మీ పాపం అంతా నా మీద మోపుకుంటున్నాను, నేను ఎలా పరిశుద్ధుడై ఉన్నాను అలా మిమ్మల్ని పరిశుద్ధుడిగా మార్చనై ఉంటున్నాను, నా రక్తం ద్వారా మీ పాపము నేను కడిగి కొట్టివేయనై ఉంటున్నాను అని చెప్పి యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. పిల్లారా, కనుకే దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని ఇప్పుడకు చదువుటకు యోగుడి లేనందువల్ల ఆ దేవదూత ఏడుస్తున్నప్పుడు, ఆయన ఆ దేవదూత ఏడుస్తున్నప్పుడు మరి ఒక దేవదూత ఏమని పలుకుతున్నారంటే, ఆ 6వ వచనం చూసినట్లయితే, మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడి ఉన్నట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉంట చూచితిని. చూడండి, ఆ 4 జీవుల మధ్యను ఆ యొక్క పెద్దల ఎదుటను దేవుని సింహాసనం ఎదుట వధింపబడినట్లు ఉండిన గొర్రె పిల్లను చూశాడంట. పిల్లారా, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడు ఉన్న వాడి కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకున్నాను. చూడండి, దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని ఎవరు తీసుకున్నారంట? వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ఎక్కడున్నది? పరలోకమునందు దేవుని ఎదుట నిలబడి వధింపబడినదిగా ఉండి ఆ యొక్క దేవుని చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నదంట. ప్రియులారా, తీసుకొని ఆ గొర్రె పిల్ల ఎదుట అప్పుడు ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిల
బాధపడివి. ఈ పాత్రలో పరిశుద్ధ ప్రార్థనలో ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఎవరైతే యోగ్యుడు ఆ గ్రంథాన్ని తీసుకున్న ముద్రను విప్పుటకు? యేసుక్రీస్తు వారు, వధింపబడిన గొర్రెపిల్ల. నీవు జయింప 10వ వచనంలోనే నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జన్మలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిందివి. చూడండి పిల్లరా, ఆ గొర్రె పిల్ల ఎటువంటి జయాన్ని పొందుకున్నాడంటే దేవుని చేతిలో ఉండే ఆ యొక్క గ్రంథాన్ని తీసుకొని విప్పి ఆ ముద్రలకు జయం పొందినంట. ఏదైనా జయం పొందిందంటే ఆయన సొంత రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ప్రతి భాష, ఆయా భాషలు మాట్లాడు ప్రతి వారిలోనూ ప్రజలందరిలోని ప్రతి జనములోని దేవుని కొరకు మనుషులను కొని కొన్నాడంట పిల్లారా. యేసుక్రీస్తు వారు దేవుని కొరకు మనలను కొన్నాడు. ఎక్కడి నుంచి కొన్నాడు? ఎవరు కొనుక్కుంటారు చెప్పండి? బానిషులను కొనుక్కుంటారు. బానిషులను కొనుక్కునేది. కనుక మనము పాపంలో బానిషులమై ఉన్నాము. మనము పాపమునకు అమ్మబడిన వారమై ఉన్నాము. అయితే యేసుక్రీస్తు వారు ఆ పాపం నుంచి మనం కొన్నాడంట ప్రియులారా. ఎందుకు కొన్నాడంటే దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా ఉండటకు మనలను కొన్నాడంట ప్రియులారా. మనము దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటకు, మనము దేవునికి యాజకులుగా రాజులుగా ఉండలాగిన యేసుక్రీస్తు వారు తన సొంత రక్తం ఇచ్చి మనం కొన్నాడు ప్రియులారా. కనుక మనము యేసుక్రీస్తు యొక్క ఆత్మను శక్తిని పొందుకున్న వారము. యేసుక్రీస్తు ఆత్మను శక్తిని పొందుకున్నందువల్ల మనం దేవుని తండ్రి నాయన దేవా అని స్తుతించి స్తోత్రించి ఆరాధించుతున్నాం ప్రియులారా. దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు వారమై ఉండాలని చెప్పి హెచ్చరిస్తూ దేవుడు నాకు ఇచ్చిన సమయం బట్టి మరొకసారి దేవుడు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియజేయచ్చు. దైవచనులకు సంగమునకు మరొకసారి మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా వందనాలు తెలియజేస్తూ సెలవు పుచ్చుకుంటున్నాను. ఆమేన్. దైవజనులు శారీరక ద్వారా దేవుడు తన దాసుని ద్వారా అనేకమైనటువంటి మాటలు అతను మాట్లాడాడు. ఇది ఆత్మీయమైనటువంటి జీవహారపు మాటలు. వీటిని కూడా మన జీవితాలలో ఆధ్యాత్మిక, మన దైనందిన ఆధ్యాత్మిక మన జీవిత విధానంలో మనము వీటిని స్మరించుకుంటూ ధ్యానించుకున్నట్లయితే మన జీవితాలు చక్కని మాట మాట్లాడు. మేలైనది ఎరిగి అది చేయకపోవడం కూడా అది ఒక పాపం అంటారు. మేలైనది ఎరిగి అది చేయకపోవడం కూడా ఒక పాపం. కాబట్టి పాపము ఆత్మతిక్రమే పాపం కాదు, అది పాపమే ప్రధానమైనది. మేలైనది ఎరిగి కూడా అది చేయకపోవడం, అర్హత కలిగినటువంటి వాళ్ళకు అది చేయకపోవడం అది ఒక పాపం అన్నమాట. కాబట్టి అనేకమైనటువంటి మరి ఆ సమరయస్తుల గురించి కూడా రకరకాల మరి దేవుని యొక్క మరి సత్యాలను మన ముందు ఉంచారు. మరి వాటిని అనుసరించి జీవిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగాలని మనం చేసుకుంటూ ప్రత్యేకంగా సంఘం తరఫున నా తరఫున అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆర్థిక వృద్ధిలో తీసుకురమ్మని, సంఘం యొక్క ఆర్థిక పరిస్థితులను అభివృద్ధి పరచమని, అయా ద్వారాలకు మనుషులు మాకు దయచేయమని, అయా సంఘ సరిహద్దులను విశాలపరచమని ప్రభు యేసుక్రీస్తులను ప్రార్థిస్తున్నాను.
వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.